హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో సంబంధించినటువంటి మొబైల్ రీఛార్జ్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. వీటిల్లో మనకి వచ్చేసి ఇవి డేటా అనేది ఉండదు, మీకు ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 84 days అయితే ఒక రీఛార్జ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 336 రోజులు వచ్చే రీఛార్జ్ ప్లాన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఈ ప్లాన్స్లో మనకి ఎంత అమౌంట్ అనేది ఉంది, వాటితో పాటు మనకి వాయిస్ కాల్స్ ఎన్ని రోజులు వస్తాయి, ఎస్ఎంఎస్ఎస్ ఏమైనా ఉంటాయా అనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఇప్పుడు మనకి జియోకి సంబంధించినటువంటి ఓన్లీ వాయిస్ కాల్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మీకు ఈ 2 రీఛార్జ్లు అయితే మీకు ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసరికి మనకి ఎంత అమౌంట్లో ఉందనేది మీకు వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు రీఛార్జ్కి సంబంధించినటువంటి అమౌంట్ ప్రైస్ లిస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చేసి మనకి 84 రోజుల రీఛార్జ్ ప్లాన్లో వ్యాలిడిటీ ఉన్నటువంటి ప్లాన్స్ వచ్చేసరికి 448 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు 84 రోజులు అయితే మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ప్లాన్లో వచ్చేసి మీకు ఎస్ఎంఎస్ఎస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి మీకు 1000 ఎస్ఎంఎస్ల వరకు అయితే మనకి ఈ ప్లాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్లాన్లో ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి, డేటా అనేది మాత్రం ఉండదు. నెట్ అనేది మీకు అవైలబుల్గా ఉండదు. ఈ ప్యాక్లో ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే. ఈ 448 రూపాయల్లో మీకు డేటా అనేది ఉండదు, ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి. వీటిలో ఎస్ఎంఎస్ఎస్ కూడా 1000 ఉంటాయి. వీటికి వచ్చేసి మనకి చేసుకోవచ్చు, 1000 అయితే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసి 84 రోజులు అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకి 1748 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు వ్యాలిడిటీ వచ్చేసి 336 రోజులు అయితే వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ ప్లాన్లో 1748 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు ఈ ప్లాన్లో వ్యాలిడిటీ వచ్చేసి 336 రోజులు అయితే అవైలబుల్గా ఉంది. వీటిల్లో కూడా ఎస్ఎంఎస్ఎస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసి మనకి 3000 ఎస్ఎంఎస్ఎస్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే 3000 వరకు ఎస్ఎంఎస్లు అయితే చేసుకోవచ్చు. వీటిలో మనకి ఈ ప్లాన్లో కూడా ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే ఉంటాయి, నెట్ అనేది మాత్రం అవైలబుల్గా ఉండదు. ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ 336 రోజుల్లో మీరు ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది, డేటా మాత్రం ఉండదు, ఓకేనా. వీటిలో వచ్చేసి ఎస్ఎంఎస్ఎస్ అయితే మీకు 3000 వరకు ఎస్ఎంఎస్లు అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇవి జియో నుంచి ఈ 2 ప్లాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ వాయిస్ కాల్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ 2 రీఛార్జ్లు అయితే ఉపయోగపడతాయని. వీటితో పాటు నేను చెప్పిన రీఛార్జెస్లో మీకు జియో టీవీ, జియో సినిమా, జియో కోడ్ ఈ యాప్స్ అయితే మీకు సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ 2 రీఛార్జ్లు ఏదైనా 448 రీఛార్జ్ చేసుకున్నా, మీరు 1748 రూపీస్తో రీఛార్జ్ చేసుకున్నా మీకు జియో టీవీ, జియో సినిమా, జియో కోడ్ ఈ 3 యాప్స్ అయితే మీకు సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.